యా రా సమంత అండ్ రాజ్ నడుమరు డిసెంబర్ 1 ఆహ్, ఈసా ఫౌండేషన్ సద్గురు ఆశ్రమం అక్కడ ఆహ్, లింగ భైరవి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. లింగ భైరవి అంటే పార్వతి అని చెప్తారు. సో, వాళ్ళు చేసుకున్న పద్ధతి కూడా భూత శుద్ధి అనే పద్ధతి ద్వారా వాళ్ళు వివాహం చేసుకున్నారు. ఈ భూత శుద్ధి అనేది ప్రాచీన యోగిక్ ప్రాక్టీసెస్‌లో ఒకటని చెప్తారు. ఆ మెథడ్‌ని అక్కడ ప్రవేశపెట్టారు. దీన్ని మామూలుగా అయితే పెళ్ళికి అష్టక్రతువులు ఉంటాయి. అందులో ఈ భూత శుద్ధి అనేది లేదని చెప్తారు. ఇదొక స్పెషల్‌గా ఒక పద్ధతిని సద్గురు ఇంట్రొడ్యూస్ చేశాడని చెప్తున్నారు. దీన్ని ప్రధానంగా భూత శుద్ధి అంటే అర్థం పంచభూతాలని ప్రసన్నం చేసుకోవడం. అంటే భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం ఈ పంచభూతాలు వీటిని ప్రసన్నం చేసుకోవడానికే భూత శుద్ధి అని చెప్తారు. ఈ పద్ధతిలో వివాహానికి ఒక కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అదేంటంటే పసుపు చీర కట్టుకున్న సుమంగలి ఒక ఆ పెళ్ళికి సంధానకర్తగా వ్యవహరిస్తారు. వాళ్ళు అక్కడ వాలంటీర్స్గా ఉంటారు, వాళ్ళు వ్యవహరిస్తారు. అట్లాగే ఒక పెండెంట్ అంటాం, ఒక లాకెట్ అంటారు కదా, పెండెంట్ కంపల్సరీగా అది మాత్రం వేసుకోవాలి. తాళి వాళ్ళ ఇష్టం అనమాట, అది ఆప్షనల్, అదేం రూల్ కాదు. అట్లాగే పెళ్ళైన వాళ్ళు కూడా అక్కడ చేసుకోవచ్చు, కొత్తగా పెళ్ళే కాకుండా పెళ్ళైన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే లైసెన్స్ సర్టిఫికేట్ మాత్రం చూపించాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీగాని గర్భిణీ ఉంటే మాత్రం పెళ్ళి అలో చేయరు. సో ఇది ప్రధానంగా ఎందుకు చేసుకుంటారంటే మామూలుగా మన ఆలోచనలు కావచ్చు, కంపానియన్షిప్ కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, భౌతిక ప్రపంచం కావచ్చు, వీటికి సంబంధం లేని ఒక ఆధ్యాత్మిక బంధం వాళ్ళిద్దరి మధ్య ఎవాల్వ్ అవుతుంది అనేది సద్గురు చెప్పాడనమాట. దాని ప్రకారం వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఆహారం కూడా సాత్విక ఆహారం, సౌత్ ఇండియాకి సంబంధించిన సాత్విక ఆహారాన్ని ఆ రోజు అందరికి కూడా పెట్టారు. సో ఇది మామూలుగా పెళ్ళి, రెగ్యులర్గా పెళ్ళిళ్ళకి సంబంధం లేని ఒక వెరైటీ మ్యారేజ్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఇప్పుడు మూడం నడుస్తుంది. నవంబర్ 26 నుంచి మూడం మొదలైంది. 83 రోజులు ఈ మూడం ఉంటుంది. అంటే మార్గశిర శుద్ధ షష్ఠి దగ్గర నుంచి మాఘ బహుళ అమావాస్య వరకు మూడం ఉంటుందని చెప్తున్నారు. చాలామందికి అంటే తెలియని విషయం ఏంటంటే మూడం అంటే ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో అంటే మూడం అంటే మౌఢ్యమని, శుక్ల మౌఢ్యమని కూడా అంటారు. అంటే గురువు శుక్రుడు అనే శుభగ్రహాలుగా చెప్తారు. ఈ గురువు శుక్రుడు సూర్యుని దగ్గరగా వచ్చినప్పుడు శూన్యం ఏర్పడుతుంది. వాటి మీద వెలుతురు పడకుండా చీకటిగా మారిపోతాయి, శూన్యం ఏర్పడుతుంది. అటువంటి శూన్యం రోజులు దాదాపు 83 రోజులు ఉంటాయి. ఈ శూన్యం ఉన్న రోజుల్లో పెళ్ళే కాదు, ఏది కూడా ఎటువంటి శుభకార్యాలు కానీ చేసుకోకూడదు. చివరికి ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా, లేకపోతే ఏ కొత్త కార్యక్రమం చేయాలన్నా, ప్రారంభించాలన్నా కూడా ఈ మూడంలో చేయొద్దు అనేది ఎప్పటి నుంచో చెబుతున్నారు. సో మూడంలో చేస్తే అవి విఘ్నం అవుతాయని, ఫలించవు అని చెప్పి, ఈ శుక్ల మౌఢ్యమి లేదా మూఢమి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు అటువంటి ఒక మూఢమిలో పెళ్లి చేసుకున్నారు కరెక్ట్గా. ఎందుకంటే నవంబర్ 26 నుంచి మొదలైంది కాబట్టి వీళ్ళు పెళ్లి చేసుకుంది డిసెంబర్ 1 అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నారు అని వేణుస్వామి నిన్న వీడియోలో చెప్పాడు. వేణుస్వామి వీళ్ళిద్దరు విడిపోతారనో లేకపోతే ఇంకేం చెప్పలేదు ఓపెన్గా, కానీ ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడతాడు కాబట్టి అందరూ అడుగుతున్నారు నన్ను, చాలా కాల్స్ వస్తున్నాయి. వీళ్ళు మూడంలో పెళ్లి చేసుకున్నారు కదా, వీళ్ళు విడిపోయే అవకాశం ఉందా, వీళ్ళకు ఒకవేళ బిడ్డలు పుట్టితే వీళ్ళకి మగబిడ్డ పుట్టొచ్చా, ఆడబిడ్డ పుట్టొచ్చా, ఇలాంటి అనేక ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు. సో నేనేమో గతంలో నాగ చైతన్య శోభిత గురించి చెప్పినప్పుడు నా మీద అందరూ విరుచుకుపడ్డారు, కేసులు పెట్టారు. సో నేను అందుకని దీన్ని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను యాక్చువల్గా ఒక పెద్ద సినిమా హిట్ కోసం, సక్సెస్ కోసం 3 రోజులుగా ఒక పెద్ద యాగం చేస్తున్నాను, ఆ పనిలో ఉన్నాను అని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు ఆ యాగం ఏ సినిమా కానీ కూడా చర్చ మొదలైంది. అది అఖండ 2 కని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇంకేది లేదు. సో ఇది అఖండ 2 కోసమే ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే బాలయ్యకి కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉన్నాయి కాబట్టి
అఖండ సినిమాలో కూడా ఇటువంటి దైవానికి సంబంధించిన ఇవి యూజ్ చేస్తున్నారు కాబట్టి హైందవ ధర్మం లేదా సనాతన ధర్మం ప్రధానంగా కేంద్రంగా సినిమా ఉంది కాబట్టి దాని నిర్విఘ్నంగా సినిమా హిట్ అవ్వాలని వేణుస్వామి దగ్గర వాళ్ళు యాగం చేయిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక వేణుస్వామి అయితే వీళ్ళు విడిపోతారని కానీ ఏమి చెప్పలేదు. మామూలుగా అయితే చెప్పేవాడు, కానీ ఆయన మీద కేసు పెట్టారు. ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ మహిళా కమిషన్ కూడా ఇచ్చారు. నేరెళ్ళ ఆమె శారద కూడా ఈయన్ని పిలిపించి విచారించారు. సో అందుకని అప్పటి నుంచి కూడా ఈయన ఇటువంటి సెలబ్రిటీల జాతకాలు వాళ్ళు అడగకుండా పబ్లిక్గా చెప్పడం ఎందుకులే అన్నట్టుగా సైలెంట్గా ఉన్నాడు. కానీ ఆయన నిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. చాలామంది అంటుంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని జాతకాలు అడిగారా, మీరెందుకు చెప్తారని. వాళ్ళు అడగకపోవచ్చు కానీ ప్రజలు అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నాను అనేది అన్నాడు. కానీ అది పిచ్చి లాజిక్. నిజానికి ప్రజలు చాలా అడుగుతారు. ప్రజలు అడిగితే ఏం చెప్పాలనేది రూల్ ఏముంది? ప్రజలు అడిగితే వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్తాను. ప్రజలు అడిగితే ప్రజల జాతకాలు వాళ్ళు అడగాలి కానీ ఎవరి జాతకం ప్రజలకు ఏం సంబంధం? ప్రజలు అడిగితే ఈయన ఎట్లా చెప్తాడు? ఇది సమర్థనీయం కాదు. అది ఆయనకు తెలుసు. లీగల్గా రేపు కేసు అయినా కూడా రేపు అతనికి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. అందుకని అతను మాట్లాడడం మానేస్తాడు. కాకపోతే ఈ చర్చ నడుస్తుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది పండితులు మాట్లాడిన ఇదేంటంటే మూడమా గీయడం అనేది ఈ కైండ్ ఆఫ్ పెళ్లికి వర్తించదు. ఇదొక పద్ధతిలో ఆయన సద్గురుకి ఇవన్నీ తెలియక కాదు. సద్గురుకి హిందూ సంప్రదాయాలు, మ్యారేజ్కి సంబంధించిన సంప్రదాయాలు, జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఐడియా ఉంది ఆయనకి. ఆయన ఒక పద్ధతిని చేశాడు. ఆ పద్ధతి హిందూ సంప్రదాయ పెళ్ళిళ్ళకి భిన్నమైన పద్ధతి కాబట్టి దానికి అనేది చెప్తున్నారు. సో కాబట్టి ఇది పంచభూతాలని ప్రసన్నం చేసుకునే కైండ్ ఆఫ్ పెళ్లి కాబట్టి ఇది వేరే రకంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఆధ్యాత్మికమైన పెళ్లి తప్ప మామూలు హిందూ సంప్రదాయమైన పెళ్లి కాదు. కాబట్టి ఇది వర్తించదు. వాళ్ళకేం తెలియక కాదు. ఈవెన్ సమంతకి, రాజ్కి వీళ్ళకి కూడా తెలుసు.